మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల గురించి మనం ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పోలీస్ శాఖ గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖపై అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారన్న ఆరోపణలే కాదు, తీవ్ర విమర్శల పాలవుతున్నది. నేరస్తులకు భయపడాల్సిన పోలీస్ శాఖ నేడు ప్రతిపక్ష వ్యక్తులపై పెడుతున్న కేసుల కారణంగా పోలీస్ శాఖ అభాసు పాలవుతున్నది. గౌరవప్రదమైన పోలీస్ శాఖ ఇప్పుడు ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. గత ప్రభుత్వంలో అత్యుత్సాహంగా పనిచేసిన 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా చాలా కాలం ఆపడమే కాకుండా కొంతకాలానికి కొంతమందికి పోస్టింగులు ఇచ్చినా ప్రాధాన్యత లేని శాఖలకు ప్రాధాన్యత లేని పోస్టింగులు ఇవ్వడం జరిగిందని పోలీసు అధికారులే వాపోతున్నారు. ఇంతేకాకుండా కొందరిపై కేసులు బనాయించడం, 2 ఐజీ పోస్టులు అధికారులు ఈ రాష్ట్రంలో తాము పనిచేయలేమని కేంద్ర పోలీస్ శాఖకు బదిలీ చేయించుకున్న పరిస్థితి ఇక్కడ నెలకొనున్నది. మరికొందరికి పోస్టింగ్ ఇవ్వకుండా ఇప్పటికీ జీతాలు కూడా చెల్లించకుండా ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే నెలకొన్నది. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఐపీఎస్లకే కాదు, ఐఏఎస్లకు కూడా వేధింపులు తప్పడం లేదు. కొందరు ఐపీఎస్లు వీటికి తట్టుకోలేక తమ ఉద్యోగాలు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఐపీఎస్ కేడర్ వారిని 2024 జూలైలో 37 మందిని, 2024 సెప్టెంబర్లో 16 మందిని, 2025 జనవరిలో 26 మందిని బదిలీ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వివిధ విద్వేషాల కారణంగా పోలీస్ క్రైమ్ నివేదిక ఆధారంగా ఒక ఏడాదిలో 390 హత్యలు, సుమారు 625 రేప్ కేసులు నమోదయ్యాయి. జూను 2025లో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ నేతల ఔత్సాహికం గల నిర్ణయం అంటూ ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలుగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఆయన అరెస్టుపై న్యాయ విధానం పాటించలేదని, ఈ పరిణామం ప్రెస్ ఫ్రీడంకు అవరోధమని కోర్టు వ్యాఖ్యానించింది. 2024 నాటికి సోషల్ మీడియాలో కేసులు ప్రారంభించే శైలితో పోలీసింగ్పై తీవ్ర విమర్శలు చేశారు. 680 నోటీసులు, 147 కేసులు, 49 అరెస్టులు జరిగాయి. సోషల్ మీడియా ప్రభుత్వ వ్యతిరేక ప్రసంగాలు జరిగితే పోలీసులు చర్యలు సాధ్యమేనని ఏపీలో 2024లో స్పష్టం చేశారు. ప్రజలు స్పీచ్ ఫ్రీడమ్ పరిరక్షణకే కాదు, వ్యక్తిగతంగా కూడా పదబంధాలు ఆవశ్యకత, నియంత్రణ అవసరం ఉందని భావిస్తున్నారు. పోలీస్ శాఖ గురించి మరింత లోతుగా మనం తెలుసుకుందాం. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారికంగా ప్రారంభమైంది. అయితే తెలంగాణ విడిపడిన తర్వాత 2014లో ఏపీ రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖగా విడిపోయింది. 2025 సంవత్సరం అంచనా ప్రకారం మన జనాభా 4.4, 2005 సంవత్సరం అంచనా ప్రకారం మన జనాభా 5.4 కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలీసు సిబ్బంది 73,000 నుండి 76,000 వరకు ఉన్నారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్లు, సిఐలు, డిఎస్పీలు అందరూ ఉన్నారు. ప్రజలకు పోలీసుల నిష్పత్తి సుమారు ఒక పోలీసుకు 740 మంది జనాభా ఉండాలి. అంటే మన జనాభాకు పోలీసులు 110,000 మందికి పైగా ఉండాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 640 నుండి 650 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలో మహిళల కోసం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 13 పోలీస్ స్టేషన్లు సిబ్బంది మహిళలకు ఆపద సమయంలో ఆదుకునేందుకు నిర్దేశించబడ్డాయి. ప్రస్తుత రాష్ట్ర పోలీసు శాఖకు కేవలం 13,000 వాహనాలు మాత్రమే ఉన్నాయి. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉంది. పెరిగే అన్ని రకాల నేరాలకు అనుగుణంగా పోలీసు రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. దీంతో పాటు వారికి అవసరమైన వాహనాలు కూడా కావాలి. ఆధునిక వాహనాలు వీటిల్లో ఉండాల్సి ఉంది. పోలీసులు ఆధునికీకరణలో భాగంగా కంప్యూటర్లు, ఫోరెన్సిక్ ల్యాబ్స్,
వంటి ఎంతైనా అవసరం ఉంది. దీనికి అనుగుణంగా శిక్షణ, ఫోరెన్సిక్ సేవలు మెరుగుపరచాలి. పోలీస్ కేసులు నమోదు సంఖ్య రాను పెరుగుతున్నది. దీనికి అనుగుణంగా కేసు విచారణ, సమర్థత, దర్యాప్తు, నాణ్యత అవసరం. నక్సల్స్, ఉగ్రవాద దాడులను నివారించడానికి ప్రత్యేక శిక్షిత జవాన్లు ఉపయోగించి రాష్ట్రంలో భద్రతా పరిస్థితులను బాగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పోలీసు దర్యాప్తులపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఉంటేనే ప్రజలందరికీ సమన్యాయం చేకూరుతుంది. మహిళలకు సంబంధించిన కేసులకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ద్వారా వేగవంతమైన ఫిర్యాదు స్వీకరణ, నివారణ చర్యలు జరగాలి. ఇవన్నీ జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు సదుపాయాలు చేస్తే ప్రజలకు రక్షణగా పనిచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. మీ జర్నలిస్ట్